అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా, సబ్మెరైన్ అండి, ఐఎన్ఎస్ కరాజు 1968లోని పాకిస్తాన్ మీద విజయం సాధించిందండి. మన సబ్మెరు మనకు విజయాన్ని తెచ్చిపెట్టింది. దాని జ్ఞాపకార్థంగా ఈ ఇయర్ వినాయక చవితి ఉత్సవాల్లోని సబ్మెర్ని డిజైన్ చేసి అందులోని వినాయకుని పెట్టి పూజలు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. వీళ్ళు దేశభక్తిని చాటుకున్నారండి వినాయకుని రూపంలోని. మీరు చూడండి. సబ్మెర్ లోపల ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేశారండి. చాలా కష్టపడ్డారు దీనికోసం. వీళ్ళు దేశభక్తికి జై హింద్ కొట్టాలండి. అందరికీ ముందుగా నమస్కారం అండి. మా యొక్క ఇంద్ర గ్రామ ప్రజలకు, అలాగే మా యొక్క వినాయక చవితిని వీడియో కవర్ చేసి వచ్చినందుకు ప్రభా గారికి, పిఎన్ న్యూస్ ఛానల్ వారికి, అలాగే ప్రత్యేకంగా మా ఇంద్ర గ్రామ ప్రజలకి, మొదలుకున్న మాలయ కమిటీ వారికి మా యొక్క ధన్యవాదాలు, ఆ వినాయక శుభాశీస్సులు. అయితే గత 25 ఏళ్ళుగా ఈ యొక్క ఇంద్రానగర్లో మేము గణేష్ విశ్వాస్ తరపున వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుందండి. అయితే గత ఏడాది మన దేశానికి సంబంధించిన ఆర్థిక వనరులైన ఒక రైల్వే ఏసీ కోచ్ బోగి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంతో విశాఖపట్నంలోనే ఎంతో ప్రాముఖ్యత పొందింది. అలాగే ఈ ఏడాది ఈ సబ్మెరీన్, అది కూడా మన దేశ రక్షణలో ఒక భాగమైన ఈ యొక్క సబ్మెరీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఈ యొక్క వినాయక సెట్ లో ఈ సభ వరకు మా గణేష్ విశ్వాస్ తరఫున మా కమిటీ ముఖ్య సభ్యుడైన సరే ఈ సభ కనకరాజు గారు అతని సొంత నిధులతో, అతని సొంత క్రియేషన్ తో ఏర్పాటు చేశారండి. అందుకని అతనికి మా యొక్క గణేష్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గత 2 సంవత్సరాలు బట్టి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలు పెద్దలే కాకుండా ముఖ్యంగా ఈ ఏడాది డిఆర్డిఓ అధికారులు కావచ్చు, నావల్ డాకెట్ ఆఫీసులు కావచ్చు, వాళ్ళు ఎంతో వచ్చి ఎంతో ఆచారానికి లోనయ్యి అబ్బా ఇలాగ మా యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఒక సబ్మెరీన్ కరాంజీ అనేది ఎలాగ ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, మీ యొక్క పేర్లు చెప్పండి అంటే ఈ యొక్క సబ్బవరపు కనకరాజు గారి పేరు చెప్తే ఇతను ఎంతో మంది మెచ్చుకున్నారు. అలాగే వాళ్ళ ఫొటోస్ అడిగి మేము మిమ్మల్ని మ్యాగజైన్లో వేస్తాం, మీ తరపున మా డిపార్ట్మెంట్లో ఏమైనా సాయం కావాలంటే ఏదైనా ఒక సెట్ ఏర్పాటు చేయడం సరే మీ తరపున మీ ఫోన్ నెంబర్ ఇవ్వని అడగడం జరిగింది. అలాగే గత 25 ఏళ్ళ నుంచి మా యొక్క గణేష్ విశ్వాస్ తరపున మా యొక్క సభ్యులకు అందరికీ సహకరించిన ఇంద్రాన గ్రామ ప్రజలకి, మొదలుకొన్న మాలయ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మాకు దైవ సమానమైన స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు రావాల్సింది, కానీ మన తుఫాను వరద బాధితులకి ఆదుకోవడంలో అతను నిమగ్నమై రాకపోవడం జరిగింది. అతను కూడా ఈ 2-3 రోజుల్లో రావాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు కూడా మేము ఆహ్వానించాము. అలాగే మా యొక్క ఈ యొక్క శ్రీ గణేష్ విశ్వాస్ తరపున కుర్రలందరి తరపున ఒక గ్రామ ప్రజలకు, మొదలుకొన్న మాలయ కమిటీ వారికి, అలాగే ఆ తరపున ముఖ్యంగా ఈ యొక్క సబ్బవరపు కనకరాజు గారికి అతని సొంత ఖర్చులతో, అతని ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఆ వినాయకుడి మీద భక్తితో ఈ వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని అతను ఎంతో సంకల్పించి గత ఏడాది రైల్వే ఏసీ కోచ్ భోగి కావచ్చు, ఈ ఏడాది సబ్మెరీన్ కావచ్చు, నిజంగా అతని కృషికి, అతని పట్టుదలకి ఎంతో నావల్ డాగేట్లు, డిఆర్డిఓ అధికారులు వచ్చి అతన్ని మెచ్చుకోవడం జరిగింది. తద్వారా ఆ వినాయకుడి ఆశీస్సులు అతనికి అందాలని మా యొక్క గణేష్ విశ్వాస్ తరపున అతనికి ప్రత్యేకంగా ఈ సబ్మెరీన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 1948లో ఈ యొక్క సబ్మెరీన్ వెళ్ళి మన ఇండియా తరపున వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం కూడా గెలిచింది. అందువల్ల ఏంటంటే ఈ యొక్క కరాంజీ అనే సబ్మెరీన్ మేము ఏర్పాటు చేసామండి. అయితే అలాగే ఈ యొక్క కరాంజీ సబ్మెరీన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక 8 సంవత్సరాలు ఇందులో పనిచేశారంటండి. అతను కూడా వచ్చి దీన్ని చూసి ఎంతో ప్రభావం లోనయ్యి మమ్మల్ని ఎంతో మెచ్చుకోవడం జరిగింది. ఇది యొక్క కరాంజీ యొక్క విశేషం ఏంటంటే పాకిస్తాన్ మీద గెలిచిందమ్మా, మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క కనకరాజు గారు ఏర్పాటు చేశారండి అని చెప్పాం. చూసారు కదా, ఈ సభ్యులందరూ కలిపి స్వామివారిని
ప్రతిష్ఠించారు, పూజలు అందిస్తున్నారు. మీరు కూడా చూడండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం గోపాలపట్నం ఇందిరానగర్కి వచ్చామండి. ఇందిరానగర్లోని ఇదిగోండి సబ్మేరు డిజైనింగ్ చేసి తయారు చేశారండి. ఇక్కడ లోపల వినాయకుడిని పెట్టారు. సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు దర్శించండి. ఈ డిజైనింగే గ్రేట్ అండి. చాలా బాగా అరేంజ్ చేశారు ఆయన.